చెప్పండి డౌట్ ఏంటి? అంటే ఇది అర్థమైంది మేడం. అంటే ఫస్ట్ ఇక్కడది నెక్ విట్టు పెట్టుకోవాలి అంతే కదా? అంతే. ఇది మేడం ఇది ఒక్కసారి చెప్పారా? మనము ఆల్రెడీ నడుము కొలుచుకున్నాం కదా, 4th భాగం రావాలి అని. బ్యాక్ పార్ట్కి నడుము ఎంత వస్తుందో మెజర్ చేసేసుకుంటే రిమైనింగ్ ఉన్నది ఇక్కడ ఫ్రంట్లో మనకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 2.5 పెట్టాము అంటే 4.5 ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండాలి. మిడిల్లో ఉన్న ఎక్సెస్ క్లాత్ని డాట్కి యూజ్ చేస్తాము. ఓకేనా? మీకేం డౌట్ అని చెప్పండి. కొంచెం పెద్ద చెప్పు, అందరికి వినిపించేలా చెప్పాలి. ఫస్ట్ ఏమో బ్యాక్ నెక్ ఇలా పొడుగు తీసుకుంటాం మేడం. దాని తర్వాత ఏమో ఇవి మార్కింగ్స్ అర్థం కావట్లా, ఇలా ఈ భుజం దగ్గర చెస్ట్ విడ్త్ దగ్గర అలా అది అర్థం కావట్లా. అసలు బ్యాక్ పార్టే అర్థం కాలేదా మీకు? అర్థమైంది మేడం. ఫస్ట్ తీసుకుంటాము, దాని తర్వాత ఈ భుజంది తీసుకుంటాం కదా, అక్కడ అర్థం కావట్లేదు. ఫుల్ షోల్డర్ ఎంత ఉందో చూడండి మీరు రాసుకున్న మెజర్స్లో. మీరు ఆగండి, మీ డౌట్ నేను క్లియర్ చేశా కదా. తన డౌట్ క్లియర్ అయ్యేదాకా మీరు ఎవరు మాట్లాడద్దు. మిమ్మల్ని కూడా నేను అడుగుతా, ఫుల్ షోల్డర్ ఎంత ఉందమ్మా? ఫుల్ షోల్డర్ 15 ఉంది. 15లో 3 భాగాలు చేయమని చెప్పా, 5 వస్తుంది. ఆ 5లో 2.5 నెక్ విత్ పెట్టాము. నెక్ విత్ అంటే ఇది నెక్ కదా మనకి, ఇది షోల్డర్. 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నాం, 2.5 పెట్టి 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నాం. ఇంకేంటి డౌట్ అందులో? ఖర్చు కోసం. ఓకేనా? క్లియర్ ఆ డౌట్? క్లియర్ అయిందా మీకు మరి? ఓకే, మీరు చెప్పండి అంటే ఏం డౌట్ ఉంది మీకు? కొలతలు వివరంగా చెప్పమంటే కొలతలు చదివి చెప్పనా లేకపోతే ఏంటి మీ డౌట్? అంతే. ఎక్కడైతే మీరు 4 భాగాలుగా క్లాత్ని ఫోల్డ్ చేస్తున్నారో అక్కడ by 4 చేయండి. అంటే చెస్ట్ని 4 భాగాలుగా ఉంటుంది, బ్యాక్ 2 పార్ట్లు, ఫ్రంట్ 2 పార్ట్స్ ఫోల్డింగ్స్ 4 భాగాలు చేస్తాం. నడుముని 4 భాగాలు చేస్తాం. నడుము 4 భాగాలు చేస్తాం. 2 భాగాలు బ్యాక్ సైడ్ వస్తుంది, 2 భాగాలు ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఓకేనా? క్లియరా మీకు? షేప్స్ దగ్గర ఏం చెప్పానంటే, మనం ఫ్రంట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ మార్కింగ్ చేసాం కదా, ఒక 1/2 ఇంచు ఉక్సులు కాజాల కోసం ఒక చిన్న మార్జిన్ లైన్ కొట్టుకోమని చెప్పా. ఆ 1/2 ఇంచ్ని పక్కన పెట్టేసేయండి. ఒరిజినల్ దానికి మనం నెక్ విత్ ఎంత పెట్టాము? 2.5 పెట్టాము ఇక్కడ నెక్ విత్. ఆ 2.5 కొలిచి ఒక డాట్ పెట్టుకోమన్నా. తర్వాత బ్లౌజ్కి చంక వైపు ఖర్చు వదిలేసి మనకి నడుము ఎంత ఉంది, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మనం కొలుచుకుంటాం కదా, 8 వస్తుంది, 8.5 కాదు, 8 ఉంది కదా. 2.5 అక్కడ పెట్టిన తర్వాత ఇంక నీకు ఎంత 5.5 రావాలి. 5.5 ఇటు లాస్ట్ డాట్ నుంచి పెడతావు, మధ్యలో గ్యాప్ మిగిలిద్ది. ఆ గ్యాపే మనకి డాట్ వేసే ఏరియా. క్లియరా? మీ డౌట్ క్లియర్ అయిందా మరి? క్రాస్ గానే చేయాలి. ఎందుకంటే మనకి క్రాస్ బెల్ట్ వస్తుంది కింద, చెస్ట్ దగ్గర టైట్ గా ఉండటం కోసం బెల్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి వస్తుంది. ఈ మెజర్మెంట్కి ఇలా చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ షోల్డర్ ఉన్న వాళ్ళకి దాన్ని బట్టి by 3 చేసుకొని చేసుకోవాలి. పెట్టొచ్చు. తెలుసా, బోట్ నెక్ కటింగ్ చేసేటప్పుడు నెక్ విత్ 5.5 కూడా పెడతాం బోట్ నెక్స్లో, కానీ జారవు. ప్రాపర్ కటింగ్ ఇస్తే జారదు. ఓకేనా? మీకు రాకూడదండి, ఇది మొత్తం రాంగ్ మీది.
ఫ్రంట్ వరకు రాంగ్ అయింది, మిమ్మల్ని మళ్ళీ కట్ చేయమన్నా, నేను పీస్ తెచ్చుకోమన్నా. ఇక్కడ గీసి ఈ గీత ప్రకారం చేస్తే సరిపోతుంది. ఇది ఇక్కడికి తీసాను, మళ్ళీ గీసి ఇది ఇట్లా తీస్తే ఒక్కసారి ఆ పక్కనే చూడండి షేప్ ఎలా వచ్చిందో, మీకు ఎలా వచ్చిందో చూడండి. కింద ఇట్లా బాగా రౌండ్ ఎక్కువ వచ్చింది. రౌండ్ ఎక్కువ వచ్చింది అంటే ఇది రాంగ్ ఉంది. మీరు ఫ్రంట్ మళ్ళీ మార్కింగ్ పెట్టండి, ఓకేనా? మీ దగ్గరికి వస్తే ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మేడం సెట్ అవ్వలేదు మొత్తం. మేడం ఒక డౌట్ మేడం, ఇది రాంగ్ ఉంది కదా, ఇది రాంగ్ ఉంది అంటే దాని కిందది కూడా రాంగే వస్తుంది. ఫ్రంట్ మీరు ఇది రాంగ్ చేశారు అంటే షేప్ బెల్ట్ కూడా ఆటోమేటిక్గా రాంగే ఉంటుంది, ఓకేనా? కాబట్టి మీరు ఫ్రంట్ మళ్ళీ మార్కింగ్ చేయాలి. మిమ్మల్ని బ్లౌజ్ పీస్ తెచ్చుకోమన్నా తెచ్చారా? మేడం ఇక్కడ నుండి ఇటు ఇటు ట్రయాంగిల్ గీయమన్నారు కదా, అది చెప్పలేదు. నేను ఇక్కడ నుండి ఇక్కడ 10 లెంత్ తీసుకున్నాను. 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు ఈ రెండు 3 ఇంచెస్ లోపల గీసి ట్రయాంగిల్ తీసుకోండి, అంతే, ఓకేనా? మీ దగ్గరికి వస్తానమ్మా, ఒక్క నిమిషం. అయిపోయిందా మీది? స్టాండింగ్ లో ఉన్నారు, నాకు నచ్చట్లా అట్లా. ఓకే, అందరూ బ్యాక్ పార్ట్ ఇలా చూపించండి నాకు. ఓకే, మీకు ఆ లాస్ట్. ఓకే, మీరు ఓకే, మీరు ఓకే, మీదండి. ఓకే, డాట్స్ వేయండి. మీరు వేసేసారా? ఓకే ఓకే, డన్. ఓకే, దీన్ని చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్న వాళ్ళు హ్యాండ్స్ తీయండి. హ్యాండ్ పార్ట్ తీయండి. బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకోండి, పక్కన పెట్టుకొని హ్యాండ్స్ తీయండి. ఏవండి మీవి హ్యాండ్స్? తీసారా? హ్యాండ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక హ్యాండ్ తీసుకోండి. ఇక్కడ కింద మీరు మార్జిన్ లైన్ కొట్టుకున్నారు కదా, 1 ఇంచో 1.5 ఇంచో 1/2 ఇంచో ఎంత పెట్టుకోమని చెప్పా కదా, సన్నగా ఒక ఫోల్డింగ్ కుట్టండి. ఫస్ట్ ఒక హ్యాండ్కే కుట్టండి. ఒక హ్యాండ్కే కుట్టండి. కుట్టారా? కుట్టిన తర్వాత ఇంకొక హ్యాండ్ని ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకోండి. అంటే ఇక్కడ మనం ఒక దానికి క్రాస్ కట్ చేసాం కదా, అర్థమవుతుందా? క్రాస్ కట్ చేసాం కదా, ఆ క్రాస్ ఉన్న దాన్ని మళ్ళీ సన్నగా మర్చి కుట్టండి. తర్వాత ఈ మీరు ఎంతవరకు అయితే ఖర్చు పెట్టుకున్నారో ఆ ఖర్చు దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసేసి నెయిల్ వర్క్ అంటారు, జస్ట్ మీరు గోర్తో ఇలాగ ఒక లైన్ వేసేసేయండి. హెమ్మింగ్ చేస్తాము అనుకుంటేనేమో అలా వదిలేసేయండి, లేదు అంటే మిషన్ మీద ఒక కుట్టు వేసేసేయండి. ఇప్పుడు హెమ్మింగ్ అంత టైం ఉండదు కాబట్టి, ఓకేనా? బారికి ఇక్కడ ఒక కుట్టు వేసేసేయండి. మీ డౌట్ చెప్పండి. మీరు ఫ్రంట్ మళ్ళీ మార్కింగ్ పెట్టాలి. మీకేంటి డౌట్? కున్నారా? మరి ఎట్లా చేసుకోండి. డౌట్ లేదు అనుకుంటే వెళ్ళి కుట్టండి. డౌట్ ఉందా? నేను క్లియర్ అయినా ఆల్రెడీ నిన్న ప్రతి ఒక్కళ్ళది వచ్చి చూసి చెప్తాను. ఇంకా ఏంటి మీకు క్లియర్ చెప్పేది? అది క్లియర్ ఉంది కాబట్టి మీరు కుట్టేసుకోండి, వెళ్ళిపోండి. ఓకే, మీరు తర్వాత ఇంట్లో ఎన్నైనా కట్ చేసుకోండి.